హాయ్, వెల్కమ్ టు సత్యఎస్ అకాడమీ. ఈరోజు మనం గ్రూప్ 2కి సంబంధించి ఎకానమీ అప్డేట్స్ డిస్కస్ చేస్తాం. దానికన్నా ముందు గ్రాండ్ టెస్ట్ 9 అప్లోడ్ చేయటం జరిగింది. రిజిస్టర్ అయిన అభ్యర్థులు, రెన్యువల్ చేసుకున్న వాళ్ళు, కొత్తగా రిజిస్టర్ అవుతున్న వాళ్ళు, ఇక్కడ మీ రిజిస్టర్ నెంబర్ వారితో రిజిస్టర్ అయిన తర్వాత మీ యూజర్ నేమ్ పాస్వర్డ్తో లాగిన్ అవుతారు. ఈ విధంగా ఇంటర్ఫేస్ ఓపెన్ అవ్వటం జరుగుతుంది. ఇక్కడ మనం ఏదైతే రెన్యువల్కి సంబంధించి అప్డేట్స్ ఉన్నాయో అవన్నీ ఇక్కడ మీకు వస్తాయి. సిలబస్లో ముఖ్యమైన అంశాలన్నీ కూడా దీనికి సంబంధించి మెటీరియల్ అంతా కూడా మనము ఈ గ్రూప్ 2 అనే దాంట్లో వీటిల్లో ఇక్కడ మీకు అందించటం జరుగుతున్నది. ఎకానమీ అప్డేట్స్ కానీ, సైన్స్ అండ్ టెక్ కానీ, ఏపీ ఎకానమీ రిలేటెడ్ అవన్నీ కూడా. ఈరోజు క్లాస్కి సంబంధించి కూడా ఇవన్నీ కూడా నేను బయలాటరల్ కానీ, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఇయర్ ఎండ్ రివ్యూ ఇవన్నీ కూడా అప్లోడ్ చేశాను. దీన్ని మీరు డౌన్లోడ్ ఏమీ చేసుకోక్కర్లేదు. జస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమైనా మీకు అనిపిస్తే అవి రాసుకోవచ్చు. వాటితో పాటుగా ఇక్కడ టెస్ట్ 9 కూడా అప్లోడ్ చేయటం జరిగింది. ఈ విధంగా ఇక్కడికి వస్తే మీకు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ గ్రాండ్ టెస్ట్ అని ఉంటుంది. దీన్ని క్లిక్ చేస్తే ఈ విధంగా మీకు టెస్ట్ 9 ఓపెన్ అవ్వటం జరుగుతుంది. ఇప్పుడు కొత్తగా రెన్యువల్ చేసుకున్నా లేదా కొత్తగా అడ్మిషన్స్ తీసుకున్నా వాళ్ళు టెస్ట్ 1 నుంచి కూడా అటెంప్ట్ చేసుకోవచ్చు. ఈ టెస్ట్ 9 ఇక్కడ మీరు దీన్ని క్లిక్ చేస్తే టెస్ట్ ఓపెన్ అవుతుంది. దీన్ని క్లిక్ హియర్ అని స్టార్ట్ చేస్తారు. మొత్తం ఈ విధంగా మీకు ప్రశ్నలన్నీ కూడా 1 by 1 రావటం జరుగుతుంది. ఇక్కడ టైమర్ ఉంటుంది. టైమర్కి అనుగుణంగా మీరు ఈ టెస్ట్ని కంప్లీట్ చేయాలి. ఫస్ట్ క్వశ్చన్ ఈ విధంగా చదువుతారు. మీకు ఏది కరెక్ట్ ఆన్సరో దాన్ని క్లిక్ చేస్తారు. తర్వాత ఇంకో క్వశ్చన్ చదవటం జరుగుతుంది. దాంట్లో మీకు ఏది కరెక్ట్ ఆన్సరో దాన్ని క్లిక్ చేయటం జరుగుతుంది. ఒకవేళ మీరు తప్పు చేశాను అనిపిస్తే దీన్ని మార్చుకొని దీంట్లో కూడా మార్చుకోవచ్చు. ఒకసారి సబ్మిట్ చేశాక ఇది మారదు. సబ్మిట్ చేయకముందే ఏదైనా చేసినా చేసుకోవాలి. దాని తర్వాత ఇది ఒకవేళ ఈ క్వశ్చన్ మీకు రాలేదు, వెంటనే ముందుకు వెళ్తారు. ముందుకు వెళ్ళి వేరే క్వశ్చన్ని చూడటం జరుగుతుంది. అది కూడా లేదు, తర్వాత క్వశ్చన్కి వెళ్తారు. ఈ విధంగా మీరు 1 by 1 కానీ లేదా మీకు నచ్చినట్టు ఫార్మేట్లో మీరు ప్రశ్నలన్నీ కూడా కంప్లీట్ చేసుకోండి. లాస్ట్ క్వశ్చన్ ఇక్కడికి వచ్చిన తర్వాత లాస్ట్ క్వశ్చన్ వస్తే ఆన్సర్ చేస్తారు, లేకపోతే లేదు. మొత్తం అయిపోయిన తర్వాత సబ్మిట్ బటన్ని క్లిక్ చేస్తాం. సబ్మిట్ అని కొట్టగానే ఇది అడుగుతుంది, యూ వాంట్ రియల్లీ సబ్మిట్ అని. ఎస్, ఓకే అని క్లిక్ చేయండి. ఓకే అని క్లిక్ చేస్తే ఇది మీరు చేసిన ఆన్సర్స్ అన్నీ కూడా కరెక్షన్ చేసి మీకు స్కోర్ కార్డ్ ఇవ్వటం జరుగుతుంది. 1 minute లోపు ఇది వచ్చేస్తుంది. మీకు ఈ విధంగా మీకు స్కోర్ కార్డ్ వస్తుంది. మొత్తం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 75 ఉన్నాయి. అందులో నేను ఆన్సర్ చేసినవి 3 ప్రశ్నలు. 3 నేను ఆన్సర్ చేసే 1 మాత్రమే కరెక్ట్ అయింది, 2 తప్పు అవ్వటం జరిగింది. 2 తప్పు అవటం వల్ల నాకు నెగిటివ్ మార్కు 0.66 రావటం జరిగింది. మొత్తం నాకు వచ్చిన ఈ 1 మార్కులో 0.66 నెగిటివ్ పోగా ఫైనల్ నా స్కోర్ ఇది. నా మైండ్లో ఏమో ఇది 3 మార్క్స్ నేను చేశాను, 3 మార్క్స్ వచ్చినాయి అన్నట్టుగా నా మైండ్లో ఉంటుంది. బట్ ఫైనల్ స్కోర్ చూస్తే మనకి ఇది రావటం జరుగుతుంది. అల్టిమేట్గా నా ఈరోజు పర్ఫార్మెన్స్ 0.45 ఉంది. ఇది నేను మీకు మామూలుగా చూపిస్తున్నాను. మీకు ఇక్కడ 80% రావాలి. ఈ ఫైనల్ దాంట్లో 80% రావాలి. ఒకవేళ తప్పుపోతే ఎందుకు నేను ఎన్ని ఆన్సర్లే చేయగలిగాను, మొత్తం ఇన్ని ప్రశ్నలు ఉంటే ఎందుకు తక్కువ ఆన్సర్లు చేయగలిగాను, అందులో ఆన్సర్ చేసిన వాటిలో కూడా ఎందుకు ఈ 2 తప్పు జరగటం జరిగింది. ఇక్కడ 2 తప్పు అంటే 2 మార్కులు ప్లస్ నెగిటివ్ మార్కు 0.66, 2.66 నేను చేతులారా పోగొట్టుకున్నట్టు ఇవి. దీనిని మినిమైజ్ ఏ విధంగా చేసుకోవాలి, తప్పులు తిరిగి రాకుండా మనం ఏ విధంగా వర్క్ చేయాలి, ఆ విధంగా దీన్ని మీరు అనాలిసిస్ చేసుకోవచ్చు. ఇది టెస్ట్ 9 అండి. ఇంకా మనం టెస్ట్లు చూపిస్తాను ఇంకేమేమి ఉన్నాయి అన్నది కూడా. దీనికి సంబంధించి మెటీరియల్ కూడా మీకు వచ్చేస్తుంది. ప్రశ్న, దానికి వివరణ ఇవన్నీ కూడా ఈ విధంగా ఉంటుంది. దాన్ని మీరు ఒకసారి విశ్లేషణ చేసుకోవచ్చు ప్రశాంతంగా. ఒకసారి ప్రశ్న చేసిన తర్వాత దీన్ని మీరు స్టడీ చేస్తే ఎక్కడైనా తప్పుపోతే వెంటనే ఆ తప్పు ఎందుకు పోయిందని మన అంతటికి మనము చూసుకోవటానికి కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ విధంగా టెస్ట్ అటెంప్ట్ చేయండి. నెక్స్ట్ మనం ఈరోజు అప్డేట్స్లో మనకి ఇది ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, అందులో December 26, 2024 నాడు మనకు మినిస్ట్రీ ఆఫ్ కామర్స్లో 2024 ఇయర్ ఎండ్ రివ్యూ
ఫర్ డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ అని వచ్చింది. దీన్ని క్లిక్ చేస్తే మనకు 2024 ఇయర్ ఎండ్ రివ్యూలో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ నెగోషియేషన్స్ ఇండో యూరోపియన్ యూనియన్ ఈ విధంగా ఏమేమి అగ్రిమెంట్స్ ఉన్నాయి భారత్ వరల్డ్ ఫారెన్ ట్రేడ్ అని మనకు సిలబస్లో ఉంది. సో ఫారెన్ ట్రేడ్కి అనుగుణంగా ఏమేమి తీసుకోవటం జరిగింది, అందులో మల్టీలేటరల్ అగ్రిమెంట్స్ ఏంటి, బైలేటరల్ అగ్రిమెంట్స్ ఏంటి, ఇవన్నీ కూడా చూడాలి. అండ్ ఈసారి ఈ WTO మీద ఈ 13th మినిస్ట్రియల్ కాన్ఫరెన్స్ ఏదైతే ఉందో అవి రావటానికి ఎక్కువ అవకాశం కనిపిస్తున్నది. సో దాన్ని కూడా ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. అదేవిధంగా ఇంకా ముఖ్యమైన ఉంటే అవి కూడా నేను మీకు వివరిస్తా. సో ఇవన్నీ కూడా నేను ఒక్కొక్కటి చూసి మొత్తం సింప్లిఫై చేసి మీకు కంటెంట్ పంపించటం జరిగింది. సో అదే మెటీరియల్ కూడా చూపించాను కదా, అందులో ఉంటుంది. దీన్ని ఏమీ మీరు కూర్చొని రాసుకోకర్లే, జస్ట్ ఒకసారి క్లాస్ వినేసేసి ఏదైనా ఇంపార్టెంట్ అనిపిస్తే అందులో చూసుకొని కాపీ చేసుకోవచ్చు. ఇది అదేవిధంగా నేను ఈ వెబ్సైట్ని కూడా ఉపయోగించుకోవటం జరిగింది. ECGC అని ఎక్స్పోర్ట్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సో ఇందులో నుంచి కూడా కొంత కంటెంట్ తీసుకోవటం జరిగింది. అయితే ఇక్కడ నేను ఈ కమిటీలు కానీ ఇవేమీ ఉపయోగించుకోలేదు. ఇది అప్పుడెప్పుడుతో పాత కమిటీ, బట్ నీడ్ ఏంటి ఇవన్నీ కూడా ఇక్కడ మనము కొంత ఇన్ఫర్మేషన్ అనేది మనకు లభిస్తుంది. ఇక్కడ దీన్ని హిస్టరీ అని తీస్తే మీకు సో శ్రీ కృష్ణమాచారి సూచనల మీద నెహ్రూ ఒక కమిటీని అపాయింట్ చేశాడు, శ్రీ TC కాపూర్ కమిటీ అని. ఆ కమిటీ సూచనలపై ఇది రావటం జరిగింది, ఈ ECG అని. దాని తర్వాత పేరు మార్చేసుకొని లాస్ట్కి ఇప్పుడు ECGC లిమిటెడ్గా ఉంది. ఇది 2014 నుంచి. సో ఇందులో కొంత ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ అడిగాడు, వాళ్ళు ఇవ్వటం జరిగింది. ECGC అని ఇదిగో ఇది ఎన్హాన్స్డ్ ఇన్సూరెన్స్ కవర్ ఫర్ MSME ఎక్స్పోర్టర్స్. సో ఏంటి ECGC, దాంట్లో ఉన్నవి ఇవన్నీ కూడా ఇది మీకు ఉపయోగపడుతుంది ఒకసారి దీన్ని చూస్తే. నెక్స్ట్ అదేవిధంగా ఈ జెమ్లో ఆభరణ్, ఇక్కడ మీకు చూపిస్తాను, లాంచ్ ఆఫ్ ఆభర్ కలెక్షన్ ఇక్కడ కనిపిస్తుంది. వోకల్ ఫర్ లోకల్ ఇనిషియేటివ్ జూలై 2024 నాడు. ఇగో ఇక్కడ మీకు ఇది నేను ఇక్కడ నుంచి కొంత కంటెంట్ తీసుకున్నా. హ్యాండిక్రాఫ్ట్, హ్యాండ్లూమ్, ఆర్టిషన్ ఫుడ్స్, పర్సనల్ కేర్ అండ్ ఈ పీటల్స్ ఇవి. నెక్స్ట్ ఇక్కడే వన్ మోర్ థింగ్, ఈ ఫారెన్ ట్రేడ్ ఇన్స్టిట్యూషన్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్, దీనికి సంబంధించి ర్యాంకింగ్ ఇవి కూడా కాస్త ఇంపార్టెంటే, బట్ ఏమైనా మారుతుందేమో అని నేను ఆగుతున్నాను. ఇది అక్టోబర్లో ఇచ్చారు, బట్ ఎనీవే ఒకసారి దాన్ని కూడా ఒకసారి మీరు చూస్తారని ఇది చూపిస్తున్నా. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ ఢిల్లీలో ఉన్నది. 1963లో ఎస్టాబ్లిష్మెంట్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్, ఇందులో 2024 ప్రకారము ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ అన్నది 15th ర్యాంకులో ఉన్నది. అడగడు, టైం బాగా లేకపోతే అడిగే అవకాశాలు ఉంటాయి. అందుకని ఒకసారి ఇట్లాంటివి ఏమైనా ఉంటే చూసుకుంటాం. ఇది దీని తర్వాత ఈ మార్చ్లో ఇది థీమ్ ఒకటి ఇది నిర్వహించడం జరుగుతుంది. గ్లోబల్ రీసెర్చ్ కాన్ఫరెన్స్ అన్నది ఢిల్లీలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ బియాండ్ బౌండరీస్ అని. దీనికి వాళ్ళు 26th మార్చ్ 2025, మనకి ఎగ్జామ్ 23 నాడు ఉంది ఫిబ్రవరిలో. ఇది మార్చ్ 25th 2025, మనకి ఎగ్జామ్ 23 ఉంది. కానీ ఆల్రెడీ ఇట్లాంటి రిలీజ్ అయిపోయిన ఇష్యూస్ మనకి ఏదన్నా ఉంటే వాటిని కూడా అభ్యర్థులు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నోట్ చేసుకోవాలి. ఇంపార్టెంట్ అవి కూడా. సో 10th కాన్ఫరెన్స్ అన్నది జనవరిలో జరుగుతుంది. 15th 16th ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ కోల్కతాలో జరుగుతుంది. 10th ఇండియామ్ కాన్ఫరెన్స్. అప్పుడు చూద్దాం దీన్ని ఇంకాస్త.
నెక్స్ట్ ఇదొకటి గుర్తుపెట్టుకోండి, ఐఐఎఫ్టి అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ ర్యాంక్డ్ నెంబర్ 1 బిజినెస్ స్కూల్ ఇన్ ది వరల్డ్ ఫర్ నెట్వర్కింగ్ అండ్ ర్యాంక్డ్ 51 ఇన్ టాప్ 100 MBA స్కూల్స్. ఇది కూడా ఈ డేటా కూడా కొద్దిగా గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్ వరకు మారకపోతే ఏం పర్వాలేదు, ఒకవేళ మారితే నేను కూడా ఫాలో అవుతూ ఉంటాను, దీన్ని చూద్దాము. సో ఇవి కొంత నేను సమాచారం వీటిని తీసుకొని వెళ్ళాను. అదేవిధంగా అఫీషియల్ వెబ్సైటు వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషను దాన్ని కూడా తీసుకోవటం జరిగింది. సరే, ఇప్పుడు మనం సబ్జెక్టులోకి వెళ్దాము. ఈరోజు మనం డిస్కస్ చేసే వాటిల్లో ఫారెన్ ట్రేడ్కి రిలేటెడ్గా ఎక్కువ ఉన్నాయి. సో ఇక్కడ నేను ఫారెన్ ట్రేడ్ పాలసీ 2023 అని ఇచ్చాను. దీని తర్వాత కొత్తగా ఏమీ రాలేదు. అభ్యర్థులు ఇది చదవకుండా వెళ్ళద్దు. ఈపీసీజీ స్కీమ్ కానీ ఇవన్నీ క్లియర్గా వివరించాను. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫారెన్ ట్రేడ్కి సంబంధించి డీటెయిల్గా. దీనితో పాటుగా మనకు ఈ 1 ఫిబ్రవరి నాడు కొత్తగా ఎకనామిక్ సర్వే ఒకటి వస్తుంది గవర్నమెంట్ది. అదేవిధంగా బడ్జెట్ కూడా రావటం జరుగుతుంది. ఈ సర్వేలో ఫారెన్ ట్రేడ్ రిలేటెడ్గా ఉండే మరికొన్ని అంశాలు కూడా ఎడిషన్ జరుగుతాయి. మనకు టెస్ట్ అన్నది 23 ఫిబ్రవరి, 1 ఫిబ్రవరి నాడే సర్వే వస్తుంది. ఆ డేటా కూడా ఇంపార్టెంట్. సో దాన్ని కూడా ఇక్కడ మనం ఎడిషన్ చేసుకొని వెళ్ళాలి. సో ఇది ఎకానమీలో ఈ విధంగా మీకు లోగో కనిపిస్తుంది, దాన్ని చదవండి. నెక్స్ట్ దాంతోపాటుగా వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ మీద నేను బేసిక్స్, ఈ ఏఓఏ అగ్రిమెంట్ ఆన్ అగ్రికల్చర్ ఇవన్నీ చెప్పాను. గ్రీన్ బాక్స్ ఏంటి, అంబర్ బాక్స్ ఏంటి, ఈ బాక్సులు వీటిల్లో ఉండే కంటెంట్ ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. సో 1-2 సార్లు చదివి దీనికి సంబంధించి నేను మెటీరియల్ కూడా ఇచ్చాను, దాన్ని కూడా చూసుకొని మనం ఈ టెస్ట్లు కూడా చేస్తూ వస్తున్నాం వీటి మీద, అవి కూడా ఫాలో అవుతూ రండి. అప్పుడు ఈ కొత్తగా ఎడిషన్ అయ్యే ఐటమ్స్ మీకు అర్థమవుతాయి. సో ఇది ఇయర్ ఎండ్ రివ్యూకి 2024 సంబంధించి మనం డిస్కస్ చేయబోయే అంశాలు. ఇండియాని మల్టీలేటరల్ ఎంగేజ్మెంట్స్, బ్లాక్ లెవెల్లో ఎంగేజ్మెంట్స్, బైలాటరల్ ఎంగేజ్మెంట్గా క్లాసిఫై చేసుకున్నాను నేను మీకు చెప్పటం కోసం ఈజీగా ఉంటుందని. సో ఫస్ట్ మల్టీలేటరల్ లెవెల్లో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ప్రయారిటీ ఇచ్చాను. సో అందులో 13th మినిస్ట్రియల్ కాన్ఫరెన్స్ అవుట్కమ్స్ ఇక్కడ డిస్కస్ చేస్తాం. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. తర్వాత ఇదే మల్టీలేటరల్ స్థాయిలో మనము ఇండియా పసిఫిక్ ఎకనామిక్ ప్రాస్పరిటీ ఫ్రేమ్వర్క్, దీని గురించి ప్రాస్పరిటీ గురించి డిస్కస్ చేస్తాం. సో ఇది ఇక్కడ. నెక్స్ట్ బైలేటరల్లో ఇవి ఇండియా యూఎస్ఏ. ఇది పెద్దగా మీరు గుర్తుపెట్టుకోకపోయినా పర్వాలేదు, బట్ ఏదైనా కొన్ని ఇంపార్టెంట్ అని నేను చెప్తుంటే దాన్ని మాత్రం నోట్ చేసుకోండి, సరిపోతుంది. బట్ ఒక ఐడియా కోసమని నేను చెప్తున్నాను ఇదంతా కూడా. ఎందుకు అంటే మనము నెక్స్ట్ 1 ఫిబ్రవరి 2025 నాడు సర్వే వస్తుందని చెప్పాను. ఆ సర్వే వచ్చినప్పుడు మనం ఫారెన్ ట్రేడ్ డిస్కస్ చేస్తున్నప్పుడు విత్ ఇన్ ఇండియాలో ఈ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ డిస్కస్ చేస్తాం. ఇండియా విత్ రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ డిస్కస్ చేస్తాను నేను. అప్పుడు ఆ రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ డిస్కస్ చేస్తున్నప్పుడు మళ్ళీ ఇండివిజువల్ బైలాటరల్, అప్పుడు బైలాటరల్లో అది జరిగిందా ఇది జరిగిందా అనేది మీకు కన్ఫ్యూజన్ ఉండకూడదని ఒకసారి అందుకే ముందుగానే టచ్ చేసుకొని వెళ్ళిపోతున్నాను. సో ఒకసారి ఈ అవగాహన అనేది వస్తే తర్వాత ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ యూరోపియన్ యూనియన్ తోటి ఇది. నెక్స్ట్ పిఎం మోడీ 10 పాయింట్ అదేమీ లేదు. ఇది ఇప్పుడు నేను చెప్పిన ఈసీజీసీ ఏముందో చూద్దాం. నెక్స్ట్ ఈ కామర్స్ ఎక్స్పోర్ట్ హబ్ ఒకటి, ఇది ఆధార్ కలెక్షను, డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ ఐఐఎఫ్టి. ఇవి నేను ఇప్పుడు మీతో డిస్కస్ చేయబోయే అంశాలు. సో ఇప్పటివరకు మనము టెస్ట్ 1 కంప్లీట్, టెస్ట్ 2 కంప్లీట్, 3 కంప్లీట్, 4 కంప్లీట్, 5 కంప్లీట్, 6 కంప్లీట్, 7 కంప్లీట్ అయింది, 8 కూడా అయిపోయింది. ఈరోజు టెస్ట్ 9 అప్లోడ్ చేశాను. చక్కగా రాసుకోండి, మీకు ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు రాసుకోండి. ఇక డిలే చేయకండి, 40 రోజులే ఉంది సమయము ప్రాపర్గా చూసుకుంటే. ఇంకా ఎప్పటికీ కూడా మనం చదువుతూనే ఉన్నాము అంటే ఇంకా చదువుతూనే ఉంటారు, కానీ అది ఎప్పటికీ ఎండ్ ఉండదు దానికి. సో వచ్చేదాన్ని ఎడిషన్ చేసుకుంటూ ఉండండి. ఎంత చదివామన్నది అవుట్కమ్ క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఉండండి. ఇంకా బుక్ పట్టుకుంటా అంటే 23 ఫిబ్రవరి మార్నింగ్ 10కి కూడా ఇంకా చదువుతూనే ఉంటాం, ఎప్పటికీ ఎండ్ కాదు అది.
సో ప్రాపర్ ప్లానింగ్ అనేది ఇంపార్టెంట్. మీ ప్లానింగ్లో ఫస్ట్ ప్రయారిటీ ఏపీ హిస్టరీ అండ్ పాలిటీ. ఇది మన చేతుల్లో స్కోరింగ్ వచ్చే ఆస్పెక్టు. 150కి ఇక్కడ 120 ప్లస్ రావాలి. సో దానికి నేను ఇస్తున్న, మీరు చదివిన దాంతో పాటుగా నేను ఇక్కడ దాదాపు ఇన్ని టెస్టులు ఇస్తున్నా. ప్రతి టెస్ట్లో కూడా మీకు ఏపీ హిస్టరీ టచ్ అవుతూనే ఉంటుంది, పాలిటీ టచ్ అవుతూనే ఉంటుంది, ఎకానమీ టచ్ అవుతూనే ఉంటుంది, ఎస్ఎన్టీ టచ్ అవుతూనే ఉంటుంది. ఇక నుంచి అన్నీ కూడా గ్రాండ్ టెస్ట్లు వస్తూ ఉన్నాయి మళ్ళీ మీకు, ఇంకా పెద్ద పెద్దవి. సో ప్రతి టెస్ట్లో కూడా మీరు నేను ఇచ్చింది ప్లస్ మీరు చదువుతున్నది అన్నీ కలగలిపి చేస్తే మంచి స్కోర్ వస్తుంది హిస్టరీ అండ్ పాలిటీ. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా ఒక బిట్ ఇక్కడ చూశారు, దీనికి ఇన్ అండ్ అరౌండ్ అంతా కూడా చదువుకొని రెడీగా పెట్టుకోండి. ఒకవేళ మీకు తప్పుపోయింది ఈ బిట్టు, వెంటనే ఎందుకు తప్పుపోయిందో, ఎప్పుడైతే క్వశ్చన్ మీరు తప్పు చేశారో ఆన్సర్ చూడగానే అది మీ మైండ్లో రిజిస్టర్ అవుతుంది. అక్కడ ఈ టెస్ట్లు చాలా ఉపయోగపడతాయండి. ఎందుకు తప్పుపోయింది అని ఒకసారి చూసుకున్నారు అంటే మీకు చాలా మెమరీ వస్తుంది దీన్ని, అండ్ ఎగ్జామ్లో రీకాల్ చేసుకునే కెపాసిటీ కూడా పెరుగుతుంది. అట్లా ఇది ఉపయోగించుకుంటారు. ఎకానమీ బేసిక్స్ అన్నీ కూడా ఇచ్చాను, అన్నీ ఉన్నాయి మన దగ్గర. ఏపీ ఎకానమీ రివిజన్స్ కూడా చేసుకుంటున్నాం. రివిజన్ ఇన్ ది సెన్స్ ఇప్పుడు వచ్చిన కొత్తవి అవన్నీ కూడా చెప్పుకోవటం జరిగింది. చదవండి. ఎస్ఎన్టీ కూడా అప్డేట్స్ ఇవన్నీ కూడా వస్తున్నాయి. ఇవన్నీ ప్రాపర్గా చేసుకుంటూ వెళ్ళారంటే ఇక నుంచి అట్లీస్ట్ ఒక 60 మార్కులు తెచ్చుకోగలిగిన 180 నుంచి 200లో జాబ్లో పడతారు వెళ్ళి. సో ఇప్పుడు మీరు ఏం చదివారో అది ఓకే. ఇప్పుడు మేము ఇచ్చేది దీన్ని ప్రాపర్గా అరౌండ్ 3000 బిట్స్ వస్తాయి. దీన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే మీకు వచ్చే స్కోర్కి అట్లీస్ట్ 1 మార్క్ అయినా కానీ ప్లస్ అవుతుంది. సో నేనైతే ఒక 200 వరకు రావాలని కోరుకుంటున్నాను. దానికి తగ్గ కృషి కూడా చేస్తున్నాను. చూద్దాం ఎన్ని వస్తాయి అవుట్కమ్ అన్నది. ఇన్ని వస్తాయని అయితే నేనేమీ చెప్పట్లేదండి. 200 వస్తాయి నా టెస్ట్ నుంచి, 300 వస్తాయి. నా టెస్ట్ యొక్క ఇంటెన్షను మీరు చదివింది రీకాల్ చేసుకునే కెపాసిటీ పెంపొందించుకోవటం కోసమే. ఒక 200 బిట్లు ఇన్ని అరౌండ్ వస్తే ఆనందం పడతాం. అది కంటెంట్. సరే, ఇప్పుడు మనం దీంట్లోకి వెళ్దాం. సబ్జెక్ట్ ఈ నెంబర్ ఆఫ్ టైమ్స్ డిస్కస్ చేశాను. ఇక్కడ కూడా వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఏంటి, దాని కథ కమాన్ ఇష్యూ. సో 95లో ఏర్పాటైంది జెనీవా. ఇప్పుడు ఈమె దీని డైరెక్టర్ జనరల్. మెంబర్షిప్ మొత్తం 166 కంట్రీస్, అందులో 162 యుఎన్ స్టేట్స్ ఉన్నాయి. యూరోపియన్ యూనియన్, హాంకాంగ్, మెకావ్, తైవాన్ ఇవన్నీ కలిపితే 166 కంట్రీస్ మొత్తం. కోమరోస్ అనేది 2024లో జాయిన్ అయింది. తైమూర్ లెసెట్టి అనేది కూడా 2024లో జాయిన్ అయింది. ఈ రెండు జాయిన్ అవటంతో ప్రజెంట్ మెంబర్షిప్ అని అడిగితే 166 అంటాం. సో మొత్తం ఈ డబ్ల్యూటీఓకి ఇది చార్టు, ఇది వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచే తీసుకున్నాం. సో హైయెస్ట్ డెసిషన్ మేకింగ్ బాడీ మినిస్టీరియల్ కాన్ఫరెన్స్. ఇక్కడ ఈ కన్సెన్సస్ ద్వారా, అంటే ఒకళ్ళతో ఒకటి చర్చించుకొని ఫైనల్ అయితే ఆ కన్సెన్సస్ అన్నీ కూడా అగ్రిమెంట్స్ రూపంలో బయటికి రావటం జరుగుతుంది. ఆ అగ్రిమెంట్ని దేశాలు అమలు చేసుకుంటూ ఉంటాయి. ఇది బేసిక్ ఐడియా. సో అట్లా మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ అన్నవి మొత్తం 13 జరగటం జరిగింది. 13 జరిగినాయి ఇప్పటి వరకు. సో హైయెస్ట్ డెసిషన్ మేకింగ్ బాడీ ఇదే. ప్రతి 2 సంవత్సరాలకి ఒకసారి మీటింగ్ అనేది ఇవి నిర్వహించుకుంటూ ఉంటాయి. ఫస్ట్ కాన్ఫరెన్స్ 1996 సింగపూర్, సెకండ్ జెనీవా స్విట్జర్లాండ్ది, సియాటల్ 1999 యుఎస్ఏ, ఫోర్త్ దోహా రౌండ్ 2001 ఖతర్లో జరిగింది, ఇంపార్టెంట్. ఫిఫ్త్ క్యాంకున్ మెక్సికో, ఇంపార్టెంట్. కనీసం నెంబర్లైనా గుర్తుపెట్టుకోండి. 6th హాంకాంగ్, 7th జెనీవా, 8th జెనీవా, 9th బాలి 2013, ఇది ఇంపార్టెంట్. ఈరోజు క్లాస్లో కూడా డిస్కషన్ వస్తుంది. 10th నైరోబి, 11th బీనిస్ అర్జెంటీనా, 12th జెనీవా 2022, 13th అబుదాబి యుఏఈ 2024, 26 నుంచి 29 ఫిబ్రవరికి జరిగింది. నెక్స్ట్ 14వది ఈ కెమెరాన్ దగ్గర జరుగుతుంది, మార్చ్ 26 నుంచి 29 వరకు. 2026లో 14th జరుగుతుంది. మరి 13th దాంట్లో అవుట్కమ్స్ ఏమొచ్చినాయి? సో ఫస్ట్ వన్ 13th అవుట్కమ్లో పబ్లిక్ స్టాక్ హోల్డింగ్ ఇష్యూ రావటం జరిగింది. పబ్లిక్ స్టాక్ హోల్డింగ్ అంటే ఈ డెవలపింగ్ కంట్రీస్ అండ్ డెవలప్డ్ కంట్రీస్ ఈ రెండు ఉన్నాయి. డెవలపింగ్ అంటే భారత్ లాంటిది,
డెవలప్డ్ అంటే అమెరికా లాంటిది. సో ఈ డెవలప్డ్ కంట్రీస్ ఏమంటున్నాయంటే మీరు సబ్సిడీలన్నీ తగ్గించండి అయ్యా అని చెప్తున్నాయి. సబ్సిడీలన్నీ తగ్గించండి, అది ఏదైనా కానీ అగ్రికల్చర్ అయి ఉండొచ్చు, ఇండస్ట్రీస్ అయి ఉండొచ్చు, మీరు ఈ విధంగా సబ్సిడీస్ ఇస్తుంటే మాకు అన్యాయం జరుగుతుంది అని డెవలప్డ్ కంట్రీస్ అంటున్నాయి. సో ఈ పబ్లిక్ స్టాక్ హోల్డింగ్ మీద ఇంతవరకు కూడా ఒక ఫైనల్ అవుట్కమ్ అనేది రాలేదు. సో ఇక్కడ మీరు చూస్తే ఉదాహరణకి భారతదేశము రైతులకి వివిధ రకాలైన సబ్సిడీ ఇస్తుంది. సో మినిమం సపోర్ట్ ప్రైస్ రూపంలో కానీ, లేదా విద్యుత్ సబ్సిడీ అని కానీ, ఇంకా XYZ రకరకాల సబ్సిడీలని రైతులకు అందజేస్తూ ఉంటుంది. సో ఈ రైతు తనంత కష్టపడి మొత్తము ఒక 10,000 రూపాయలు ఖర్చు అయింది. సో 10,000 ఖర్చు అయినప్పుడు వరల్డ్ ఇంటర్నేషనల్ ట్రేడ్లోకి వెళ్తున్నప్పుడు ఆయన 11,000 రూపాయలతోటి ఈ సరుకుని బయట అమ్ముతాడు ఇంటర్నేషనల్ మార్కెట్లో. సో ఇక్కడ ఇతనికి 10,000 రూపాయలు ఖర్చు అవటంలో 6,000 రూపాయలు సబ్సిడీ రూపంలో కేంద్రం అందించడం జరిగింది. ఇప్పుడు రైతుకు పడింది ఎంత? 4,000 రూపాయలే. కానీ బయట మార్కెట్లో అమ్ముతున్నది ఎంత? 11,000 రూపాయలకి అమ్ముకుంటున్నాడు. సో 4,000కి ఖర్చు పెట్టి 11,000 అంటే 7,000 రూపాయలు మీ రైతులు లాభం పొందుతున్నారు అని చెప్తున్నది. అదే అమెరికాలో అదే రైతుకి అక్కడ 10,000 రూపాయలు ఖర్చు అవుతుంది అనుకుందాం డాలర్ లెక్కన. అక్కడ వీళ్ళు సబ్సిడీలు తక్కువగా ఇచ్చేయటం వలన అక్కడ 1,000 రూపాయలే సబ్సిడీ ఇస్తున్నాం అనుకుందాం. అక్కడ రైతుకు 1,000 రూపాయలు సబ్సిడీ పోతే 9,000 రూపాయలు చేతిలో ఆయన ఖర్చు అవుతుంది. ఇప్పుడు ఆయన ఇంటర్నేషనల్ మార్కెట్లోకి వచ్చినప్పుడు మన రైతు 11,000కి అమ్మితే ఆయన కూడా 11,000కు అమ్మాలి. రూపాయి తక్కువకి అమ్మితేనే మార్కెట్లో అమ్ముడుపోద్ది. సో అతను కూడా 11,000కి అమ్మాడు అనుకుందాం ఉదాహరణకి. సో ఆటోమేటిక్గా అతను కూడా 11,000కి అమ్మితే అమెరికా రైతుకి 2,000 రూపాయలు మాత్రమే లాభం వస్తుంది, భారత్ రైతుకి 4,000 వస్తుంది. సో ఇద్దరి మార్కెట్ ప్రైస్ మార్కెట్లో ఒకేలాగా ఉంది. బట్ కంట్రీ సబ్సిడీలు ఇవ్వటం వలన ఈ ఇంటర్నేషనల్ ప్రైస్లో వ్యత్యాసం ఏర్పడుతుంది. కాబట్టి డెవలప్డ్ కంట్రీస్ ఈ స్టాక్ హోల్డింగ్ ఇష్యూ ఏవైతే ఉన్నాయో ఈ సబ్సిడీలన్నీ ఎత్తేయమంటున్నది. భారత్ దానికి అంగీకరించట్లేదు ముఖ్యంగా. సో ఇక్కడ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ నిబంధనల ప్రకారం డెవలప్డ్ కంట్రీసు ఆ రైతులకు కానీ ఎవరికైనా కానీ ఉత్పత్తి విలువలో, ప్రొడక్షన్ వాల్యూలో 5% వరకు సబ్సిడీ ఇవ్వచ్చు. అదే డెవలపింగ్ కంట్రీస్ భారత్ లాంటివి అయితే 10% వరకు ఉత్పత్తి వాల్యూలో సబ్సిడీ ఇవ్వచ్చని నిబంధనలు ఉన్నాయి. కానీ మనము ఈ 10% దాటి ఇంకా ఎక్కువగా ఇస్తున్నామన్నది ప్రపంచం యొక్క డెవలప్డ్ కంట్రీస్ యొక్క వాదన. నువ్వు ఆ విధంగా ఇవ్వటం వలన మా ఇంటర్నేషనల్ మార్కెట్ దెబ్బతింటుంది, సో నువ్వు ఇది తగ్గించాలని చెప్తున్నారు. సో మేము దానికి అంగీకరించము అని మనం చాలా క్లియర్ కట్గా చెప్తున్నాము. యాక్చువల్గా నేను ఇప్పుడు బాలి కాన్ఫరెన్స్ అని ఇక్కడ చూపించాను 9th. సో ఈ బాలి కాన్ఫరెన్స్లో ఒక పీస్ క్లాజ్ అని ఒకటి ఏర్పాటు అవటం జరిగింది. పీస్ క్లాజ్. సో దీని ప్రకారము ఏదైనా ఒక దేశము, భారత్ లాంటి దేశమే అనుకుందాం, సో సబ్సిడీని కొన్ని ప్రత్యేక సందర్భాలలో 10% కూడా దాటవచ్చు అని ఆ రోజు మనం 2013లో అన్ని దేశాలు వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో అంగీకరించాయి. అయితే ఈ ప్రత్యేక సందర్భాలు ఏంటి అన్నది ఫస్ట్ డౌట్ ఏర్పడుతుంది. నెక్స్ట్ 2013లో కదా 10% దాటొచ్చు అని చెప్పింది, ఇది 2024. ఇంకా నువ్వు అదే విధంగా ఈ పీస్ క్లాజ్నే ఉపయోగిస్తున్నావు. ఈ పీస్ క్లాజు ఎండ్ అయిపోయింది, బాలి కాన్ఫరెన్స్ డెడ్ అన్నది అమెరికా వాదన. బాలి కాన్ఫరెన్స్ లైవ్ అన్నది ఇండియా వాదన. మరి ఈ రెండిట్లో ఎవరి వాదన నెగ్గుతుందన్నది కొట్టుకుంటూ ఉన్నాయి, చూడాలి. భారత్ ఏమంటుందంటే ఒక పర్మనెంట్ సొల్యూషన్ అడుగుతుంది దీనికి. సో పీస్ క్లాజ్ లాగానే ఒక పర్మనెంట్గా సొల్యూషన్ ఇవ్వండి అని అడుగుతున్నాం. కానీ ఈ మినిస్ట్రీ కాన్ఫరెన్స్ అవుట్కమ్ నో పర్మనెంట్ సొల్యూషన్, నోరు మూసుకొని సబ్సిడీలు కట్ చెయ్యి అని వాడంటున్నాం. నువ్వు నాకు చెప్పేది ఏంటి, నేను సబ్సిడీ కట్ చేయను నో అని మనం చెప్తున్నాం. ఇది పబ్లిక్ స్టాక్ హోల్డింగ్ ఇష్యూ. సో ఇక్కడ మనకు ప్రశ్న ఏమిటి అంటే ఈ AOA అగ్రికల్చర్ మీద ఈ బ్లూ బాక్స్ గ్రీన్ బాక్స్ దాని మీద రావచ్చు, లేదా మీకు బాలి కాన్ఫరెన్స్లో అవుట్కమ్ ఏంటి అనే కోణంలో బాలి కాన్ఫరెన్స్ హైలైట్ రావచ్చు, లేదా పీస్ క్లాస్ దేన్ని తెలియజేస్తుంది
అనేది మూడో ప్రశ్నగా రావచ్చు. లేని సందర్భంలో భారత్ పబ్లిక్ స్టాక్ హోల్డింగ్ ఇష్యూ మీద ఏ విధంగా స్పందించింది అక్కడ అన్న కోణంలో కూడా రావచ్చు. సో భారత్ ఏ విధంగా స్పందించింది, ఈ సబ్సిడీ 10% క్యాప్ ఏదైతే ఉందో ప్రొడక్షన్ వాల్యూ, దానిని తీసేయండి అని చెప్తున్నది. అది భారత్ స్పందించింది. వాళ్ళు తీసేయము అని వాళ్ళు అంటున్నారు. ఇది ఫస్ట్ ఇష్యూ ఎంసీ అవుట్కమ్స్లో. సెకండ్ ఇష్యూ ఈ కామర్స్ మారటోరియం. ఇది యాక్చువల్గా 1998లో ఒప్పందం జరిగిందండి. ఉదాహరణకి మీ అందరికీ నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ ఇవన్నీ కూడా ఓటీటీ ప్లాట్ఫామ్స్ అన్నీ చూస్తూ ఉంటాం కదా మనము. 1998లో మనకు ఈ అమెజాన్ ఓటీటీ ఇవన్నీ కూడా ఏమీ తెలియదు అసలు, నెట్ఫ్లిక్స్ కానీ ఏమి. కానీ ఈరోజు మనందరికీ తెలిసింది. పాయింట్ ఇక్కడ, నేను నెట్ఫ్లిక్స్ పర్చేస్ చేశాను 1 ఇయర్కి పర్చేస్ చేస్తే అది 1000 2000 ఎంతో అయింది. పర్చేస్ చేశాను. సో వీడి కంపెనీ ఉన్నది మాత్రం అమెరికాలో ఉన్నది. నేను వీడికి డైరెక్ట్గా పే చేసేసుకుంటున్నా ఇండియన్ రూపీలో. వాడు హాయిగా డబ్బులంతా తీసుకుంటున్నాడు. సో దీని మీద ఎలాంటి ట్యాక్సెస్ అనేది లేవు. క్రాస్ బోర్డర్ ట్యాక్సెస్ డిజిటల్ సర్వీసెస్లో, మీకు ఉదాహరణకి నెట్ఫ్లిక్స్ అని చెప్పాను, యాక్చువల్ టర్మ్ వచ్చి ఈ కామర్స్. అది డిజిటల్ సర్వీసెస్లో, ఇక డిజిటల్ సర్వీసే కదా అమెజాన్ కానీ నెట్ఫ్లిక్స్ కానీ, ఇవి క్రాస్ బోర్డర్ అయినా నో ట్యాక్స్ అని 1998లో మారటోరియం ఉంది. నెట్ఫ్లిక్స్ వాడిది ఎంత బిజినెస్ ఉందండి ఈరోజు ఇండియాలో, అంచనా వేయండి. అమెజాన్ వాడిది ఎంత బిజినెస్ ఉంది ఈ కామర్స్లో. బట్ ఇవేవి కూడా ట్యాక్స్ పరిధిలోకి రావటం లేదు. సో ఇటువంటి సందర్భంలో భారత్ ఏమడుగుతుందంటే ఈ MC13లో ట్యాక్సులు వేయండి. అమెజాన్ బాగా ఉన్నది ఈరోజు, మేము డిజిటల్ ఇండియాని బాగా ప్రోత్సహించాము. ప్రతి వ్యక్తి చేతిలో ఈరోజు ఫోన్ ఉంటే ఖచ్చితంగా అమెజాన్ కానీ నెట్ఫ్లిక్స్ కానీ ఏదో ఒక ఈ కామర్స్ ఉంటూనే ఉంటున్నది. ట్యాక్స్లు వేయండి అన్నాం. ఈ ట్యాక్స్ వేస్తే ఇవన్నీ కూడా అమెరికా బేస్డ్, తెలిసిన ఇష్యూనే. సో అక్కడ కంపెనీలు కొలాప్స్ అయిపోతాయి. పెద్ద మార్కెట్ మందే కదండి. సో అందుకని వీళ్ళు ఏమంటున్నారు, WTOలో లేదు అప్పుడెప్పుడో జరిగింది, సో ఒక 2 ఏళ్ళు ఆగి చూద్దాంలే అని చెప్తున్నాం. సో మార్చ్ 2026 వరకు ఈ కామర్స్ మారటోరియంని పొడిగించటం జరిగింది. మార్చ్ 2026కి ఏమవుద్దో అప్పుడు చూద్దాం, మళ్ళీ పొడిగిస్తారా లేదా అన్న తర్వాత సంగతి. సో నెక్స్ట్ ఈ కామర్స్ మారటోరియం మీద భారత్ అభిప్రాయం ఏంటి, పన్ను విధించమంటుంది, డెవలప్డ్ కంట్రీస్ నో అంటున్నాయి. ఆ మారటోరియం ఎప్పటికి ఎక్స్టెండ్ చేశారని అడిగితే మార్చ్ 26, 2026. నెక్స్ట్ ఇంకొకటి ఇక్కడ ఫిషరీస్ సబ్సిడీస్. సో దీన్ని టెక్నికల్ టర్మ్లో ఇల్లీగల్, అన్రెగ్యులేటెడ్, అన్రిపోర్టెడ్ ఫిషింగ్ని బ్యాన్ చేయాలి. ఉదాహరణకి ఇండియా, ఇక్కడ నుంచి మనము ఇక్కడ ఫిషింగ్ అనేది చేస్తూ ఉంటారు, చేపలు పడుతూ ఉంటారు మన మత్స్యకారులు. సో ఈ చేపలు పట్టడం వలన ఒకానొక కాలానికి చేపలు ఎండ్ అయిపోతాయి. తద్వారా ఇక చేప అనేది మనము మ్యూజియంలోనే చూడాల్సి వస్తుంది. సో అందుకని ఈ చేపలు పట్టడాన్ని ఆపేయాలి. లీగల్గా మాత్రమే పర్మిషన్ ఉండాలి, కానీ ఇల్లీగల్, అన్రెగ్యులేటెడ్ వెళ్ళి బోట్ నిండా నింపుకొని వచ్చేస్తున్నారు మనోళ్ళు. అన్రెగ్యులేటెడ్, అన్రిపోర్టెడ్ ఎన్ని చేపలు పట్టారు అంటే 10 కేజీల, 100 కేజీల, 1000 కేజీల, 10,000 కేజీల కూడా చెప్పట్లే. అన్రిపోర్టెడ్ ఫిషింగ్ బ్యాన్ చేయాలి అన్నది డెవలప్డ్ కంట్రీస్ అంటే నేను జస్ట్ అమెరికాని హైలైట్ చేస్తున్నా, మీరు అర్థం చేసుకోవచ్చు. ఫ్రాన్స్, UK ఇవన్నీ అని కూడా. సో వీళ్ళందరూ ఏమంటున్నారంటే ఇల్లీగల్ ఫిషింగ్ని బ్యాన్ చేయండి అంటున్నారు. సో అది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 14లో లైఫ్ బిలో వాటర్ అని కూడా ఉంది. సో IUU అంటే ఇల్లీగల్, అన్రెగ్యులేటెడ్, అన్రిపోర్టెడ్ ఫిషింగ్ 2020కి బ్యాన్ చేయాలని కూడా చెప్పాము అంటుంది. భారత్ ఏమంటుంది, భారత్ నో అంటుంది. ఇదేంటి, మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి అన్ని ఎస్ అని టిక్ కొడతాం కదా, అన్నీ మేము ముందుంటాం, మేమే పరిగెడతామని. దీనికి నో అని ఎందుకు అన్నది చేపలకి అంటే, ఇక్కడ మన మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో చేపల ఫిషర్మెన్, వీళ్ళకి ఇది కమర్షియల్ యాక్టివిటీ కాదండి. ఇది కమర్షియల్ వ్యాపార దృక్పథము కాదు, ఇది వీళ్ళది జీవనాధారం. గంగాపుత్రులు అంటారు.
మనం వింటూ ఉంటాం. మన అభ్యర్థులు కూడా చాలామంది ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు, గంగపుత్రులు అని, మత్స్యకారులు. వాళ్ళకి జీవనాధారం అండి. నువ్వు అమెరికాలో లాగా దీన్ని కార్పొరేట్ స్టైల్లో ప్రోత్సహించడం లేదు. సో కమర్షియల్ కాదు ఇక్కడ మన దేశంలో. సో కమర్షియల్గా అయితే నేను నో అని చెప్తా, కానీ వాడి జీవనాధారం వాళ్ళు బతుకుతున్నదే దాని మీద అయినప్పుడు 2 పాయింట్లు ఉంటాయి. కమర్షియల్ ఏమో లాభాన్ని దృష్టిలో పెట్టుకొని చేస్తుంది, జీవనాధారం అంటే తన జీవితాన్ని కొనసాగించడంలో ఆర్థికపరమైనది ఒక ప్రాథమిక అంశం అవుతుంది. ఆ మాత్రం డిఫరెన్స్ అర్థమవుతుంది కదా. సో ఈ కారణంగా ఈ ఐయుయు మీద మేము సంతకం పెట్టం. మేము ఎప్పటికీ కూడా ఈ ఫిషరీస్ ఏదైతే ఉందో దాని మీద ప్రాపర్ అవుట్కమ్ వచ్చే వరకు మేము బ్యాన్ అనేది చెయ్యం అని చాలా స్పష్టంగా చెప్తున్నాం.